ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వేసవి సెలవులకు సంబంధించి స్కూళ్ళకు సెలవులు పొడిగింపుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడిప్పుడే. అయితే మనకు స్కూళ్ళకు సంబంధించినటువంటి సెలవులు పొడిగింపుకు సంబంధించి మనకు ఎప్పటి వరకు పొడిగించబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక మీకు స్క్రీన్ పైన క్లారిటీగా కనిపిస్తుంది. ఇది మనకు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సమ్మర్ హాలిడేస్ 2026 విద్యార్థులకు గుడ్ న్యూస్. జూన్ 17 వరకు ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశంపై చర్చ జరుగుతుంది. జూన్ 12వ తేదీన బడులు పునఃప్రారంభం కానుండగా ఇక్కడ జూన్ 12న బడులు పునఃప్రారంభం కాకుండా జూన్ 15 లేదా 17కు వాయిదా వేయాలని చెప్పేసి బీజేపీ ఇక్కడ మీరు గమనించినట్లయితే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు అలాగే వడగాలులు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికైతే ఇక్కడ విష్ణుకుమార్ గారు అయితే విజ్ఞప్తి అయితే ముగింపుకు చేరుకున్నాయి. అయినా పలు జిల్లాల్లో వేడి తీవ్రత నిప్పుల కొలిమిలా అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సంబంధించి వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రకటనలు అయితే జారీ చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనూ స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉధృతంగా ఉందని గుర్తు చేస్తూ బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూటమి ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 12న బడులు పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ మేరకు వేసవి సెలవులు పొడిగింపుపై ఆయన విద్యాశాఖ అధికారులకు అయితే లేఖ అయితే రాశారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు తెరుచుకోవాలి. ఆ తర్వాత వచ్చే జూన్ 13, 14 తేదీల్లో రెండవ శనివారము ఆదివారం సెలవులు ఉన్నాయి కాబట్టి దీంతో జూన్ 15 లేదంటే జూన్ 17న అయితే మనకు బడులను రీఓపెనింగ్ చేయాలని చెప్పేసి బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు తన లేఖలో ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విద్యాశాఖ అధికారులకు లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు రాష్ట్రంలోని స్కూళ్ళు తెరుచుకోవడానికి ముందు తాగునీళ్లు, మరుగుదొడ్లు, తరగతుల్లో ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేయాలని చెప్పేసి సూచించారు. ఏపీలో ఇక్కడ అత్యధికంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా సూలూరుపేటలో మనకు ఏంటంటే 40 డిగ్రీల వరకు నిన్నైతే ఎండబడిందండి. ఇక విశాఖపట్నం జిల్లా గాజువాకలో 40 డిగ్రీలు, కోనసీమలో వచ్చేసి మనకు 40.3 డిగ్రీలు, కాకినాడలో వచ్చేసి 40, అలాగే కుకునూరులో వచ్చేసి 40.2, పోలవరం జిల్లాలో మనకేంటంటే కునవరంలో వచ్చేసి 40, శ్రీకాకుళంలో మందసలో ఈ విధంగా మనకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. పిల్లలు ఈ ఉష్ణోగ్రతల్లో స్కూలుకు వెళ్తే కనుక వాళ్ళు డీహైడ్రేషన్, వడదెబ్బ, జ్వరం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అందుకే సెలవులను పొడిగించాలని చెప్పేసి తల్లిదండ్రులు సైతం అయితే ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యి డెసిషన్ మార్చుకోబోతున్నారో వేచి చూడాల్సి అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకేంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఈ యొక్క ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ అనేవి జూన్ 12 నుండి యథావిధిగా కొనసాగిస్తాము. సో స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదో వేసవి సెలవు పొడిగించే అవకాశమే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే విడుదల చేశారు. సో విడుదల చేసిన తర్వాత మనకేంటంటే బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అయితే కూటమి ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు. ఈ విధమైనటువంటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా 40 నుంచి 46 డిగ్రీస్ ప్రతి జిల్లాలో, కొన్ని జిల్లాల్లో ఏంటంటే తీవ్రమైనటువంటి ఎండ అనేది పడుతుంది. సో ఈ ఎండల్లో పిల్లలకు స్కూల్స్ మంచిది కాదని దయచేసి జూన్ 17 వరకు సెలవులు అనేది పొడిగించాలని చెప్పేసి కూడా అయితే లేఖలో కోరడం అయితే జరిగింది. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి ఇదే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ వేసవి సెలవులు పొడిగించడం మంచిదా లేదా ఏంటనేది, ఎన్ని రోజులు పొడిగిస్తే బాగుంటుందనేది కూడా మీ యొక్క డెసిషన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రభుత్వం కూడా
మనకేంటంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానివ్వచ్చు, పంజాబ్ రాష్ట్రం కానివ్వచ్చు, తమిళనాడు. సో, ఇవి రాష్ట్రాలన్నీ ఏందంటే స్కూళ్ళకి సంబంధించినటువంటి సెలవులు పొడిగించడం అయితే జరిగింది. సో, ఏపీ ప్రభుత్వం కూడా అయితే పొడిగించే అవకాశం చాలా వరకు అయితే ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ కూడా మనకైతే ప్రభుత్వం తీసుకొని సో, దీనికి సంబంధించి ఒక 6 రోజులు, 5 రోజులు మనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.